హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో టాపిక్ ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ ఈ ఏడాది నుంచి గదర్ అవార్డ్స్ అని ఒక అవార్డుని ప్రకటించడం జరిగింది. సో దాన్ని సినిమా రంగానికి సంబంధించి బెస్ట్ యాక్టర్గా, బెస్ట్ డాన్సర్గా, బెస్ట్ కొరియోగ్రాఫర్గా అవార్డుని ఒక 2 సినిమాలకి ఇవ్వడం జరిగింది. సో గతంలో స్టేట్ విడిపోక ముందు నంది అవార్డ్స్ అనేవి ఉండేవి, అంటే 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి. సో ఎప్పుడైతే స్టేట్ విడిపోయిందో దాని తర్వాత సరైనటువంటి సందర్భం రాలేదు. అంటే తెలంగాణ నుంచి సినిమా వాళ్ళకి ఎటువంటి అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరగలేదు కేసీఆర్ గారి ప్రభుత్వం. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని ఇనిషియేట్ తీసుకొని సో ఈ ఏడాది నుంచే గదర్ అవార్డ్స్ అనేవి వాళ్ళు ప్రకటించడం జరిగింది. దానికి సందర్భంగా వాళ్ళు బెస్ట్ యాక్టర్గా పుష్ప సినిమాకి గాను, పుష్ప 2 సినిమా గాను పుష్పరాజ్ క్యారెక్టర్, అంటే ఆ పుష్పరాజ్ క్యారెక్టర్ చేసినటువంటి అల్లు అర్జున్ గారికి అవార్డు ఇవ్వడం జరిగింది. సో అలాగే బెస్ట్ కొరియోగ్రాఫర్ గా దేవరా సినిమాకి ఇవ్వడం జరిగింది. ఆ సినిమాలో ఆయుధ పూజ అనేటువంటి సాంగ్ గణేష్ ఆచార్య గారు కొరియోగ్రాఫ్ చేశారు. అద్భుతంగా బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ కానీ, మరి ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారు స్టెప్స్ అనేవి ఎరగదీసేశారు. సో 2 సినిమాలకి వర్త్. ఇప్పుడు నేషనల్ అవార్డు అంటే ఇప్పుడు ఒక స్మగ్లర్ కి ఎందుకు ఇచ్చారు? ఒక స్మగ్లింగ్ చేసే క్యారెక్టర్ కి ఒక జాతీయ స్థాయి అవార్డు, ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిప్రజెంట్ చేసినటువంటి ఒక జాతీయ స్థాయి అవార్డుని ఒక స్మగ్లర్కి ఎలా ఇస్తారు అని చెప్పేసి. సో చాలా మంది ఏమన్నారు అంటే అక్కడ ఇచ్చేది స్మగ్లర్కి కాదు, స్మగ్లర్గా యాక్ట్ చేసినటువంటి అల్లు అర్జున్కి అని చెప్పేసి. జాతీయ స్థాయి అవార్డుకి ఒక క్రైటీరియా ఏడ్చుద్ది. మరి వాళ్ళ క్రైటీరియా ఏంటో తెలియదు, కానీ వాళ్ళ క్రైటీరియా ప్రకారం ఒక నటుడికి ఇచ్చారా, లేకపోతే ఆ నటుడి బ్యాక్ డ్రాప్ ఏంటి, ఏ కైండ్ ఆఫ్ సినిమాలు యాక్ట్ చేశాడు, స్మగ్లర్ కి జాతీయ స్థాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ప్రోత్సహిస్తుందా ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది గైడ్ లైన్స్ ఉంటాయి. గైడ్ లైన్స్ మరి అలాగే ఉందా, లేకపోతే దాన్ని మార్చారా, మార్చి ఇక మీకు ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకుంటే అదొక లెక్క. సో నేషనల్ అవార్డు గురించి పక్కన పెడితే, సో నేషనల్ అవార్డు అయితే అది కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. ఒక స్మగ్లర్ క్యారెక్టర్ చేసినటువంటి ఒక యాక్టర్ కి బెస్ట్ నేషనల్ అవార్డు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఇంకా స్మగ్లరా, డానా, లేదా గ్యాంగ్స్టరా, ఇవన్నీ ఇంకా ఆలోచించకూడదు. ఇంకా గవర్నమెంట్ వాళ్ళే అవార్డ్స్ ఇస్తున్నప్పుడు ఇంక మనం మాత్రం ఏం చేస్తాం? ఇంకా వాళ్ళు కూడా ఏమైనా అభ్యంతరాలు ఉంటే, మేము అవార్డ్స్ ఇచ్చే క్యారెక్టర్ ఒక దేశభక్తి క్యారెక్టర్ అయ్యి ఉండాలి, ఒక వీరుడి పాత్ర అయ్యి ఉండాలి, అలాంటి పాత్రలకే మేము ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు రాసుకోవాలి ఇక గైడ్ లైన్స్. మనం మాత్రం ఏం చేయలేము. సో మొత్తానికి మన యాక్టర్కి అయితే నేను ఇక్కడ సినిమా గురించి, పాత్ర గురించి, బ్యాక్డ్రాప్ గురించి మాట్లాడుతున్నా, కానీ హీరో నేనేం తక్కువ చేయట్లేదు. సో మొత్తానికి మన తెలుగు యాక్టర్కి అయితే గదర్ అవార్డ్స్ ఇప్పుడు పెట్టినటువంటి మొట్టమొదటి అవార్డ్స్ తెలంగాణలో ఈ సంవత్సరం నుంచి మొదలు పెట్టారు. సో అల్లు అర్జున్ గారికి కంగ్రాచులేషన్స్, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా కంగ్రాచులేషన్స్. ఆ సాంగ్ చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా డాన్స్ చేశారు, కొరియోగ్రాఫ్ కూడా చాలా అద్భుతంగా. నాకు స్క్రీన్ మీద చూసినప్పుడు కూడా నాకు అన్ని సాంగ్స్ కంటే కూడా ఈ సాంగ్ చాలా బాగా నచ్చింది అనమాట. జూనియర్ ఎన్టీఆర్ గారి డాన్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ డాన్సర్ యొక్క డాన్స్ కావచ్చు, ద వే గణేష్ ఆచార్య జీ కొరియోగ్రాఫ్ ద సాంగ్ వాజ్ జస్ట్ అమేజింగ్. అంటే సాంగ్ తగ్గట్టుగా, మ్యూజిక్ తగ్గట్టుగా స్టెప్స్ కూడా ఎంత వేయాలో, ఎంత మోతాదులో వేయాలో అట్లాగే కొరియోగ్రాఫ్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఇంకా చెప్పాల్సింది ఏముంది, దానికి తగ్గట్టుగానే ఆయన కూడా డాన్స్ వేయడం జరిగింది. సో బావబామర్దులు ఇద్దరికి కూడా బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చినటువంటి అల్లు అర్జున్ గారికి, బెస్ట్ కొరియోగ్రాఫర్ గా గణేష్ ఆచార్య గారికి, తను డాన్స్ చేసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారికి, ఆ సినిమాలో ఆయన హీరో కాబట్టి. సో పుష్ప టీమ్ కి అండ్ దేవరా టీమ్ కి కంగ్రాచులేషన్స్.